నమస్తే, వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సెమిస్ట్రగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు గ్రామాల్లో సాయుధ బలగాలతో కవాతు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సెమిస్ట్రగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాబోయే పార్లమెంటరీ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలను సన్నద్ధం చేసేందుకు కేంద్ర బలగాలతో ముప్పవరం, కలవచర్ల, పెండ్యాల గ్రామాల్లో పోలీస్ కవాతును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎలక్షన్ విధుల కోసం వచ్చిన కేంద్ర బలగాలను ఏరియాలపై అవగాహన పెంచుతూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా ఈ ప్రదర్శన చేపట్టడం జరిగిందన్నారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ను నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఎవరైనా ధిక్కరించినచో వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎలక్షన్ సమయంలో పలు కేసులకు పాల్పడిన వారిపై నిఘా ఉంచడం జరుగుతుందని, అలాంటి వ్యక్తులు భవిష్యత్తులో ఎటువంటి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు అర్హులు కారని తెలియజేశారు. అదేవిధంగా సమస్యాత్మకమైన గ్రామాలు ఏమైనా ఉంటే వాటిపై నిఘా ఉంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వెంకటేశ్వరరావు, సెమిస్ట్రగూడెం ఎస్ఐ రమేష్, ఏఎస్ఐ పరమహంస మరియు కానిస్టేబుల్స్, సాయుధ బలగాలు పాల్గొన్నాయి. ये लोग नहीं कोई पत्थर भी मारेगा ना, 2-3 आदमी को గోదావరి జిల్లా ఎస్పీ గారు జగదీష్ గారి ఆదేశానుసారం, అలాగే కొవ్వూరు డిఎస్పీ గారు చెంచు రామారావు గారి ఆదేశానుసారం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల్లోని భయభ్రాంతుల్ని దూరం చేయాలని ఉద్దేశంతో ఈ ఫ్లాగ్ మార్చింగ్ అనేది కవాతు సమస్యలు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రజలు ఈ ఎన్నికల్లోని స్వేచ్ఛగా, స్వాతంత్రంగా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకునే విధంగాను ఎటువంటి భయాందోళన గురి కాకుండా, పక్షపాతాలు లేకుండా ఓట్లు వినియోగించుకుంటారని ఈ కవాతు ప్రదర్శన చేయడం జరుగుతుంది. ప్రజలంతా ఐకమత్యంతో తమ ఓటు హక్కును ఎటువంటి భయాందోళన గురి కాకుండాను, అలాగే అసాంఘిక కార్యకలాపాలు చేయకుండాను ఎన్నికల నియమావళిని చక్కగా పాటిస్తూ ఓటును సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నారు. అలా అసాంఘిక కార్యకలాపాలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.